నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనందరం కూడా దుర్గం చెరువులో వాకింగ్ ట్రాక్లో చాలామంది కూడా వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. శని ఆదివారాలు వస్తే చాలు ఈ రద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సుమారుగా ఈ చెరువు చుట్టూ విస్తీర్ణం అంతా కూడా సుమారుగా ఒక 5 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రేడియస్ మటుకు 4.5 కిలోమీటర్ రేడియస్ మాత్రమే. ఎందుకు అంటే సుమారుగా ఏదైతే ఒక సుమారుగా 100 నుంచి 300 మీటర్ల వరకు ఈ దారి ఏదైతే ఉందో సుమారుగా 2020 ఆ సమయంలో ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. ఈ పార్క్ ఆ రౌండ్ ఏదైతే ఫుడ్ ట్రాక్ ఉందో అదంతా కూడా అప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. సుమారుగా 2020 నుంచి ఇప్పుడు వరకు సుమారుగా 5.5 నుంచి 6 సంవత్సరాల ఈ కాలంలో ఇప్పటికీ కూడా ఈ ట్రాక్ కంప్లీట్ అవ్వలేదు. సుమారుగా 5 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా ఎందుకని ఈ మార్గాన్ని ఇలాగే వదిలేశారు. సుమారుగా ఇప్పుడు హైడ్రా చొరవ తీసుకొని ఈ ల్యాండ్ ఏదైతే మనం అక్కడ ల్యాండ్ చూస్తూ ఉన్నామో అదంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గతంలో అక్కడ అన్ని కూడా బస్సెస్ ఆగేది. బస్సులు ఏవైతే మనం తీసుకొస్తూ ఉంటారో బస్సులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఈ స్థలంలో నిలుపుకొని చెరువు చుట్టూ గవర్నమెంట్ ల్యాండే, కానీ ఒక భాగం సుమారుగా 500 రేడియస్ ఉన్న ఈ ప్రాంతం ప్లేస్ అంతా కూడా మొత్తం కూడా ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ప్లేసు. ఇందులోకి మేము ఈ ఫుడ్ ట్రాక్ని మేము ఏదైతే నడుచుకుంటూ వెళ్ళే దారి ఏదైతే ఉందో దాన్ని మేము అలో చేయమంటూ కూడా వాళ్ళు ఒక బోర్డులు పెట్టుకొని వాళ్ళ ఒక ప్రైవేట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం జరిగింది. ఆ తర్వాత హైడ్రా చొరవతో మొత్తం కూడా ఫెన్సింగ్ వేసి ఈ ల్యాండ్ లోపల ఇది గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన ఇది గవర్నమెంట్ ల్యాండ్, హైడ్రా దీన్ని స్వాధీనం చేసుకుందంటూ కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసి కూడా సుమారుగా 6 నుంచి 8 నెలల సమయం కావస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా ఈ ఫుడ్ ట్రాక్ కంప్లీట్ అవ్వలేదు. చాలామంది ఎవరైతే వాకింగ్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చి సుమారుగా దుర్గం చెరువు గేట్ దగ్గర నుంచి ఎంట్రీ అయితే లోపలికి చుట్టూ తిరిగి 4.5 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ నుంచి తిరిగి బయటికి వెళ్ళే దారి లేక మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ ఆ 4.5 కిలోమీటర్లు నడవలేక మళ్ళీ వెళ్తూ ఉంటారు. కొంతమంది సుమారుగా 10 కిలోమీటర్ నడవచ్చు, కొంతమంది 4 కిలోమీటర్ నడవచ్చు. ఇక ఓపిక లేదు, బయటికి వెళ్దామంటే దారి లేదు, చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. మళ్ళీ తిరిగి వెనక్కి పోలేక చాలామంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తాత్కాలికంగా ఏదైతే ఒక గేట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలికంగా ఒక గేట్ని ఏర్పాటు చేసి బయటికి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ మార్గాన్ని అయితే వీరొకటి ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జిట్ మార్గం చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ ల్యాండ్ కూడా హైడ్రా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాం, త్వరలోనే ఇవన్నీ కూడా చేస్తామంటూ చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఎంట్రీ ఈస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ హియర్, యూజ్ మెయిన్ గేట్ టు ఎంట్రన్స్ అంట రాసి పెట్టారు. మరి ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పటికీ మరి చూస్తున్నాం, దిస్ ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా, ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని రాసి పెట్టడం జరిగింది. మరి ప్రైవేట్ వ్యక్తులు రారు అన్నప్పుడు ఈ ల్యాండ్ ఇప్పటికీ చాలా నెలలుగా వస్తూ ఉంది. ఇదంతా కూడా ఫుడ్ ట్రాక్ ఎందుకని కంప్లీట్ చేయలేదు? ఇప్పటికీ కూడా అదే పాత పోవడ ఎందుకు పోతూ ఉన్నారు? మొత్తం ల్యాండ్ స్వాధీనం చేసుకున్నా ఉంటారు. బయట నుంచి ఒక ఫెన్సింగ్ ఉంది, లోపల ల్యాండ్కి ఇంకొక ఫెన్సింగ్ ఉంది. అంటే ఇప్పటికీ కూడా బయట 2 వర్గాలు కనపడుతుంది. లోపల ఫెన్సింగ్ వేరే ఉంది, లోపల ల్యాండ్కి ఫెన్సింగ్ వేరే ఉంది, బయట ల్యాండ్కి ఫెన్సింగ్ వేరే ఉంది. మరి ఫుడ్ ట్రాక్ ఎందుకని కంప్లీట్ చేయడం లేదు? సుమారుగా అందరూ కూడా ఈ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఈ ఫుడ్ ట్రాక్ కంప్లీట్ అవ్వచ్చు. మనం దుర్గం చెరువు దగ్గర నుంచి మెయిన్ ఎంట్రెన్స్ తీసుకొని తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి అటాచ్మెంట్ లేదు, అవతల వేరే ఉంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇప్పటికి కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్? యూజ్ మెయిన్ గేట్ అని పెడతా ఉన్నారు. ఈ ల్యాండ్ అంతా కూడా మరి ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉందా? మరి గవర్నమెంట్ మాత్రం హైడ్రా మీ స్వాధీనం చేసుకున్నాం అంటూ చెప్తా ఉంది. మరి ఎందుకని ఈ ట్రాక్ సుమారుగా ఇక్కడి నుంచి అక్కడికి ఒక 100 నుంచి 200 మీటర్ల లైన్, 100 మీటర్ల లైన్ ఉంటుంది సుమారుగా ఈ అటాచ్మెంట్కి. ఏవైతే ట్రాక్ కంప్లీట్ చేయాలంటే 100 మీటర్స్ అటాచ్మెంట్ ఉంటుంది. మరి ఇప్పటికీ దీన్ని అటాచ్మెంట్ చేయకుండా ఇలాగే వదిలేయడం జరిగింది. మరి గతంలో దుర్గం చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో నిండిపోవడం జరిగింది. అదంతా కూడా దానిపై ఆర్టీఓ వరుస కథనాలు నడపడం జరిగింది. ఆ తర్వాత మీరే చూస్తున్నారు, దుర్గం చెరువు మొత్తం కూడా ఇప్పుడు నీట్ అండ్ క్లీన్గా కనపడతా ఉంది. మరి ఈ ఫుట్పాత్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? వాకింగ్స్కి వెళ్ళే వారికి ఇదంతా కూడా ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇదంతా కొద్ది క్వశ్చన్గా మారుతూ ఉంది. మరి ఇప్పటికీ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు తాత్కాలికంగా గేట్ ఏర్పాటు చేస్తారు బయటికి వెళ్ళడానికి రోడ్డు మీదకి. మరి ఒకసారి మీకు అక్కడ ఉన్న గేట్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పాయింట్ ఇది మీట్ అయ్యే పాయింట్ ఇంకోటి ఉంది. అక్కడ కలిపేస్తే కనుక మొత్తం చెరువు చుట్టూ ఒక ట్రాక్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దుర్గం చెరువుకి ఇంకొక పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మీకు ఒక వింతైన విషయం చూపిస్తాను. మనకు దుర్గం చెరువులోకి గత కొంతకాలంగా దుర్వాసన వస్తూ ఉందంటూ కూడా ఎన్నో కంప్లైంట్ రావడం జరిగింది. కానీ ఇక్కడ యథేచ్ఛగా చుట్టుపక్కల ఇటు మొత్తం కూడా
ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్ సంబంధించిన మొత్తం కూడా ఆ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, లోపల వెళ్తున్న అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ అంతా కూడా నాలా కనెక్షన్ పెట్టి మన ఈ దుర్గం చెరువులోనే కలుపుతున్న నేపథ్యంలో మరి వాటర్ మొత్తం కూడా ఎంత పొల్యూటెడ్ అయ్యి మొత్తం కూడా గ్రీన్ కలర్లో మొత్తం కూడా ఒక వాటర్లో ఒక గ్రీన్ కలర్ని కలిపితే ఆకుపచ్చదనం ఎలాగైతే ఉంటుందో అంత దారుణంగా మురికి నీళ్ళ కంపుతో తయారైపోయింది దుర్గం చెరువు. గతంలో మొత్తం కూడా దుర్వాసన వస్తుంది, దీన్ని క్లీన్ చేస్తున్నామంటూ చెప్పారు. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట నుంచి డ్రైనేజ్ నీళ్ళని కలవనీయము అంటూ కూడా చెప్పిన హైడ్రా అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు యథేచ్ఛగా బయట నుంచి మురుగునీరు అంతా కూడా వచ్చి చెరువులోనే కలుస్తూ ఉంది. బయట వ్యర్థాలు వాటర్లన్నీ కూడా వచ్చి యథేచ్ఛగా దుర్గం చెరువులోనే కలుస్తూ ఉంది. మరి ఇక్కడే ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వచ్చి ఇందులోనే కలుస్తూ ఉన్నాయి. మరి ఇక్కడే అందరికీ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్ ఏదైతే చూస్తూ ఉంటామో సాయంత్రం వేళల్లో అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి పార్క్లోకి తీసుకొస్తూ ఉంటారు. మరి ఇదే మురుగునీటి పక్కన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇందులోనే బోటింగ్ పెట్టడం జరిగింది. ఇందులోనే స్కై డైవింగ్ కొన్ని యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది. వాటర్ ఫౌంటైన్ పెడుతున్నారు. ఆ వాటర్ అన్ని కూడా జల్లు ఇటు జనాల మీద పడుతూనే ఉంటుంది ఆ సమయంలో. మరి ఇంత మేరకు మురుగునీరు అంతా వచ్చి కూడా వాటర్లో చేరుతూ ఉంటే అధికారులు దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు. ఇటు పెద్ద ఎత్తున ఏదైతే ఫుడ్ ట్రాక్ కంప్లీట్ అవ్వలేదు, సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ ట్రాక్ కంప్లీట్ కాకుండా అలాగే ఉండిపోవడం జరిగింది. ఈ పార్ట్ ఇలాగే చుట్టూ కూడా ఒక రౌండ్ సర్కిల్ అంటూ లేదు. మధ్యలో ఇది ఒక దారికి అడ్డుగా నీళ్లు పోకుండా ఒక ఆనకట్టకి మట్టి వేసి ఆనకట్ట కడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చుట్టూ కూడా చెరువుకు సంబంధించిన ల్యాండ్లు మొత్తం మధ్యలో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికీ ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులదా, గవర్నమెంట్దా, హైడ్రా మేము స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పిన తర్వాత మరి చెరువు చుట్టూ ఏదైతే రోడ్ సంబంధించిన ఒక ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లోపల ఈ ఫెన్సింగ్ ఎందుకని ఏర్పాటు చేయడం అనే దానిపై ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే లోపల చెరువు చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంటే చెరువును కాపాడినట్టు అవుతుంది. మరి చెరువు చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంది, ఈ ల్యాండ్ లోపల ఈ ల్యాండ్ చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బయట దానికి సంబంధం లేకుండా లోపల ఇంకొక ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు ఇది హైడ్రాకి సంబంధించిన ల్యాండ్ అనుకోవాలా, లేకపోతే ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ వారి ల్యాండ్లోకి సపరేట్ వారికి ఎంత ల్యాండ్ ఉందో వారికి సపరేట్ చేసి ఈ ఫెన్సింగ్ వేశారా? ఇటు ఫెన్సింగ్ సపరేట్ చేస్తే ఈ ల్యాండ్లోకి సపరేషన్ కనుక చేస్తే ఈ ల్యాండ్లోకి రావాల్సిన దారి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ల్యాండ్లోకి రావాల్సిన దారి అలాగే ఉంటుంది. ఆ ల్యాండ్ దారి అలాగే కంటిన్యూ ఉంటే ఈ ఫుడ్ ట్రాక్ ఏదైతే ఉందో చెరువు చుట్టూ ఉన్న దారి ఏదైతే ఉందో అది ఇంకెప్పటికీ కూడా కంప్లీట్ అవ్వదు. ఒక అసంతృప్తిగానే అది మిగిలిపోయే అవకాశం ఉంది. మరి దీనిపై ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? చుట్టూ కూడా దీనికి దారి ఎప్పుడు అవుతుంది? దుర్గం చెరువు చుట్టూ కూడా ఒక దారి వేసినట్టుగా రింగ్ ఉంటుంది. మరి ఆ రింగ్ రోడ్ లాగా చెరువుకు ఒక రోడ్డు ఎప్పుడు వస్తుంది? చుట్టూ కూడా లేదు. ఇప్పటికీ ఆ ఫుడ్ ట్రాక్ సగంలోనే అక్కడ గేట్ క్లోజ్ చేసి పెట్టడం జరిగింది. ఆ చివరిలో అక్కడి నుంచి పెట్టి బయటికి వెళ్ళిపోవడానికి ఒక దారి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు మరి అధికారులు? ఇటు 2 క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి ప్రెసెంట్. ఇటు వాటర్ ఏదైతే బయట నుంచి ఈ కంపెనీల వాటర్ అన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వచ్చి ఈ చెరువులో చేరుతూ ఉన్నాయి. సుమారుగా వర్షం నీటితో నిండి ఉండాల్సిన చెరువు కాస్త ఇప్పుడు డ్రైనేజ్ నీళ్ళతోటి మురికి నీళ్ళతోటి కంపు కొడుతూ వ్యర్థాలన్నీ కూడా చెత్తం వ్యర్థాలన్నీ కూడా చెరువులో వచ్చి చేరుతూ ఉన్నాయి. చెరువు ఇప్పుడు అన్నప్పుడు ఒక మంచినీటి చెరువులా చేస్తామన్న దాటిని ఒకంటారు చూడడానికైనా కనీసం బాగుండాలి ఆ నీళ్ళు, కానీ అలా కూడా లేవు. మురుగునీరులా తయారైపోయింది చెరువు. మరి దాన్ని కాపాడలేకపోతా ఉన్నారు. రెండోది ఈ ఫుడ్ ట్రాక్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో చుట్టూ కూడా సుమారుగా 4.5 కిలోమీటర్, సుమారుగా 5 కిలోమీటర్ రేడియస్, తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. మరి ఈ దారి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎంతోమంది వాకర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కంప్లీట్ అవుద్దా అని. మరి చూడాలి గవర్నమెంట్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది. అండ్ ఈ మురుగునీరు వచ్చి చేరుతూ ఉంది కేబుల్ బ్రిడ్జ్ నుంచి కావచ్చు, ఇటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఏదైనా నుంచి కూడా మురుగునీరు అంతా వచ్చి కూడా చెరువులో చేరుతూ ఉంది. ఈ వ్యర్థాలను ఎప్పుడు కట్ చేస్తారు? ఈ దారి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయుదేవ్ RTV హైదరాబాద్.